హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇది ఒక లేజీ డే అన్నమాట. మా హస్బెండ్ నాకు బాక్స్ వద్దు అని చెప్పారు. అంటే బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ వద్దు అని చెప్పారు. ఇంకా మేమే కాబట్టి, పిల్లలు నేనే కాబట్టి జస్ట్ అలా వెజిటబుల్ ఉప్మా చేసుకుందాం అన్నట్టు వెజిటబుల్ ఉప్మాతో నా డేనైతే స్టార్ట్ చేశాను. నాకైతే సేమ్ డేనే ఒక గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ కూడా ఉండింది. గుడ్ న్యూస్ ఏంటంటే, నేను ఒక మెయిడ్‌కి కాల్ చేశాను. యాక్చువల్‌గా తను 2 హౌసెస్ మాత్రమే చేస్తుండే అండ్ నాకు కావాల్సిన స్లాట్‌లో తను అవైలబుల్ ఉండే. సో, ఇంకా కాల్ చేశాను. వచ్చింది. ఏమేం పని అని అడిగింది. ఇలా డస్టింగ్ చేయాలి, నాకు వీక్లీ వన్స్ వాష్‌రూమ్ చేయాలి, కార్పెట్స్ కూడా వాష్ చేయాలి. మొత్తం చెప్పాను. ఏం పని అని మొత్తం క్లారిటీగా చెప్పాను. ఓకే. నేనంతా చేసేస్తానక్క, నో ప్రాబ్లమ్ చేస్తాను అనింది. ఈరోజు నుండే స్టార్ట్ చేయనా అనింది. ఓకే. ఓకే. సరే పర్లేదు. ఫస్ట్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం అన్నా. డస్టింగ్‌కి, తర్వాత వాష్‌రూమ్ క్లీనింగ్‌కి వీక్లీ వన్స్ 4 వీక్స్ అనుకోండి మంత్‌కి. సో, వీక్లీ వన్స్ వాష్‌రూమ్ క్లీనింగ్‌కి 3.5 అడిగింది. నేను చెప్పాను 3.5 టూ మచ్. వెజల్స్ అది ఊడ్చి తుడచడానికి ఓన్లీ 2.5 ఇస్తున్నారు. కమ్యూనిటీలో మ్యాక్స్ అంటే 3 ఇస్తున్నారు. అది కూడా 1 ఆర్ 2 1 ఆర్ 10 మినిట్స్ జాబు. నేను కూడా 1 అవరే చేయమని అడుగుతున్నాను. మా ఇంట్లో ఎలానో వాష్‌రూమ్ చేసే రోజేమో డస్టింగ్ చేయవు కదా! సో, అక్కడ సరిపోతది కదా 1 అవర్ టైం అని అంటే, ఓకే అక్క, నో ప్రాబ్లమ్ సరే అని అనింది. నేను ఇంకా ఓకే, నేను 3 పే చేస్తాను అని చెప్పాను. ఓకే. స్టార్ట్ చేయనా పని అనింది. నేను ఊరు నుండి రిటర్న్ వచ్చాను కదా! సో, హాల్‌లో అంతా కొంచెం గందరగోళంగా ఉండింది. లగేజ్ కానీ, మా వాడికి యాక్చువల్‌గా కారు, బైక్ అన్నీ కొనిచ్చాము. అదంతా కొంచెం గందరగోళంగా, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళామంటే రాగి పిండి, బియ్యపు పిండి, స్టోర్ బియ్యం అంటారు కదా! ఆ బియ్యము అలాంటివన్నీ తెచ్చుకుంటాం గదా! అలాంటివి తెచ్చుకున్నాను. నేను ఇంకా సెగ్రిగేట్ చేయలేదన్నమాట. అట్లనే పెట్టేశాను. సో, ఇంకా ఈరోజంతా కొంచెం మెస్సీ ఉందిలే, నువ్వు వెళ్ళిపో, రేపటి నుండి రా అని చెప్పాను తనకి. ఆ! ఆ! ఓకే అక్క, నేను రేపు 9:40 కల్లా వచ్చేస్తాను అనింది. నేనింకా నాకు వెజల్స్‌కి ఒక మెయిడ్ వస్తది కదా! తనకి చెప్పాను. ఇంకా డస్టింగ్‌కి ఒక మెయిడ్ దొరికింది. 9:40కి అట్లా వస్తుందంట. నువ్వు డైలీ 11కి వచ్చేసేయి అని చెప్పాను. తను కూడా ఓకే మేడం, నేను ఆ టైంకే వస్తాలేండి అని చెప్పింది. ఆల్ గుడ్. హమ్మయ్య! ఎవరో దొరికారన్నట్టు నేనింకా హ్యాపీగా మా అక్కకి కాల్ చేసి చెప్పాను. ఓకే. తను కూడా అలానే అంది. ఎలాగోలే నీకు ప్రాబ్లమ్ ఉంది కదా! డిస్క్ బల్జ్ ఉంది కదా! నెక్‌లో నువ్వు చేసుకోలేవు. ఎట్లనో ఒకరు దొరికితే బావుండు అని చెప్పి, బావుంది అని చెప్పి అనింది. తర్వాత ఇంకా నెక్స్ట్ డే చెక్ ఇన్ అయింది కమ్యూనిటీలోకి. వచ్చింది. వేరే వాళ్ళ ఇల్లు కూడా చేస్తూ ఉంది. నేను 10 అయింది, 10:30 అయింది, 10:45 అయింది, 11 వరకు వెయిట్ చేశాను. తను ఆల్రెడీ 10:20కే చెక్‌ఔట్ అయ్యి ఎళ్ళిపోయింది. నేను అనుకున్నా ఏమైంది తిను ఇంత ఎర్లీగా చెక్‌ఔట్ అయ్యి ఎళ్ళిపోయింది. మా ఇంటికొస్తాను అది ఇది అనింది కదా అని అనుకున్నా. ఏమో ఏమైనా అర్జెన్సీ ఉందేమో, దానికోసం వెళ్ళిందేమో అని చెప్పి కాల్ చేస్తే, వాళ్ళ కొడుకు లిఫ్ట్ చేశాడు. ఫస్ట్ టైమ్ చేశాను, ఎత్తలేదు. అంటే నా నంబర్ నుండి డైరెక్ట్‌గా చేశాను, ఎత్తలేదు. సో, నా దగ్గర 2 సిమ్స్ ఉంటాయి. ఇంకో నంబర్ నుండి చేయంగానే ఎత్తింది. సో, వాయిస్ వినంగానే ఇంక వాళ్ళ కొడుక్కిచ్చేసింది. మీ మమ్మీ లేరా అంటే, లేరు. ఫస్ట్ లేరు అన్నాడు. హాస్పిటల్‌కెళ్లారు చెకప్‌కి అది ఇది అని చెప్పారు. మరి నిన్న మా ఇల్లు ఒప్పుకున్నారు పనికి. ఈరోజు కమ్యూనిటీకొచ్చారు. మా ఇంటికి వస్తానని చెప్పి రాకుండానే అలానే వచ్చేసారు. వస్తారా రారా అని అడిగితే, లేదు తను రాదంట, మా అమ్మ రాదు అని చెప్పాడు. అట్‌లీస్ట్ పనికి రాను అనేలాగుంటే కనీసం కాల్ చేసి చెప్పాలన్న మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది జనాలకి అని అనిపిస్తుంది నాకైతే. ఓకే, నువ్వు మా ఇంట్లో ఇప్పటివరకు చేయలేదు. బట్ స్టిల్ నువ్వు పని ఒప్పుకొని వెళ్ళావంటే రిటర్న్ వచ్చి నేను చెయ్యనని చెప్పి, లేకపోతే ఫోన్ కాల్‌లో చెప్పే రెస్పాన్సిబిలిటీ నీది కదా! అట్‌లీస్ట్ నేను వేరే వాళ్ళనైనా వెతుక్కుంటాను. నువ్వు చేయలేనన్నప్పుడు అసలు ఒప్పుకోకూడదు కదా! మీతో మాట్లాడుకుంటూ నేను ఆల్మోస్ట్ బిసిబెళబాత్ చేసేసాను. ఐ థింక్ బిసిబెళబాత్ ప్రొసీజర్ అందరికీ తెలిసుంటది. ఏం లేదండి, వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఏ వెజిటబుల్ అయినా వేసుకోండి. కొన్ని శనగిత్తనాలు ప్లస్ బఠానీ వేసుకోండి. ఆ తర్వాత హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకోండి. ఒక గ్లాస్ అవుతది కదా! ఆ ఒక్క గ్లాస్‌కి 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవాల్సుంటది.
కొంతమందికి ఇక్కడ షాకింగ్ అనిపియచ్చు. లైక్ నేను బిసిబెళ్ళబాత్‌లో పాలకూర ఎందుకేసాను అని చెప్పి. యాక్చువల్‌గా మేము కొంచెం ఆకుకూరలు ఎక్కువగానే తింటాము. బిసిబెళ్ళబాత్‌లో పాలకూర వేయడం వల్ల దాని టేస్ట్ అయితే అస్సలు మారదు. అండ్ మనకు అది వేసినట్టు కూడా తెలవదన్నమాట ఒక్కసారి కుక్ అయిపోయిందంటే. సో, పిల్లలున్న వాళ్ళు డెఫినెట్‌గా ఇలా ట్రై చేయడం బెటర్. లైక్ వాళ్ళకి ఆకుకూరలు, న్యూట్రియంట్స్ చాలా రిక్వైర్మెంట్ ఉంటది కాబట్టి, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఐయామ్ ష్యూర్ డెఫినెట్‌గా మీకైతే నచ్చుతది. ఇంకొకటేంటంటే, కొంతమందికి బెల్లం ఇష్టం ఉంటది. కొంతమందికి బెల్లం వేయడం ఇష్టం ఉండదు. ఎవరి చాయిస్ వాళ్ళదండి. మీకిష్టం ఉంటే కొంచెం స్వీటిష్ ఇష్టం ఉంటే వేసుకోండి. మాకు చాలా పుల్లగుంటే మేము తినలేము. సో, అందుకే నేను కొంచెం చింతపండు రసం వేశాక బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత నేను కారం వేయట్లేదు. మామూలుగా కొంతమంది కారం పొడి వేస్తారు. బట్ నేను కారం పొడి ఏం వేయట్లేదు. డైరెక్ట్‌గా బిసిబెల్లబాత్ పౌడరే ఏస్తున్నాను. మీ స్పైస్ లెవెల్స్ బట్టి మీరు వేసుకోండి బిసిబెల్లబాత్ పౌడర్‌ని. అండ్ తర్వాత మీతో కొంచెం పచ్చి కొబ్బరి ఉన్నట్టయితే పచ్చి కొబ్బరి వేసుకోండి. అండ్ ఇది కొత్తిమీర వేసుకోండి. అండ్ ఇంకొకటి నేను వెజిటబుల్స్ చూపించినప్పుడు మీకు బీన్స్, క్యారెట్, ఆలు, ఆనియన్ చూయించాను గదా! నేను యాక్చువల్‌గా నేను టమాటో కూడా వేశాను. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ టమాటోసే వేసుకుంటారు. చింతపండు రసం వేసుకోరు. అలా చేసుకున్నా బావుంటది. ఇలా చేసుకున్నా బావుంటది. మీ ఇష్టమండి. ఎలా అయినా చేసుకోవచ్చు. అండ్ ఇది మా బ్లాక్‌కి ఎంట్రన్స్ అండి. నేను ఊరికే మార్నింగ్ అలా వెజిటబుల్స్ తీసుకోవడానికి కిందకెళ్ళాను. అప్పుడు అలా షూట్ చేసుకున్నాను. ఎప్పుడు నైట్ వ్యూలోనే చూయించాను నేను మీకు మా కమ్యూనిటీని. సో, మార్నింగ్ వ్యూలో కూడా చూయిద్దాం అన్నట్టు నేను ఇది ఒక షార్ట్ కోసం తీసుకున్నాను. బట్ లాంగ్ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇంకా మా హెత్విక్‌కి కమ్యూనిటీలో ప్లస్ స్కూల్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. తను మౌర్య. ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి. తనే బాబు. మా కాన్వర్జేషన్ అయితే కన్నడలో ఉంది. సో, అందుకే నేను మ్యూట్ చేసేసాను. మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పి అందుకే మ్యూట్ చేశాను. బట్ చాలా అంటే చాలా నాటీ బాయ్. అండ్ కమ్యూనిటీలో అందరి ఫేవరెట్ అని కూడా చెప్పొచ్చు. ఎవ్వరింట్లో ఉంటాడో ఎవ్వరు కూడా గెస్ చేయలేరు. వాళ్ళ మమ్మీ వాళ్ళైతే డెఫినెట్‌గా వెతుక్కోరు. వాడే వాళ్ళ టైం అయినప్పుడు ఇంటికెళ్తాడు అంతే తప్ప అసలు ఇంటి పక్క దారి పట్టే ఛాన్సే లేదన్నమాట సార్. ఈ అమ్మ యాక్టివ్‌గా ఉంటాడు. ఈ అమ్మ నాటీ. అండ్ గణేష అంటే చాలా ఇష్టం. గణేశుడు ఒక విగ్రహం ఉంది వాళ్ళ ఇంట్లో. డైలీ అభిషేకాలు చేస్తాడు. డ్రమ్స్ కొడతాడు. ఒక గిన్నె 2 స్పూన్లు పెట్టుకొని డ్రమ్స్ కొడతాడు. ఆ కింద ఫ్లాట్ వాళ్ళు ఎలా భరిస్తున్నారో ఏమో మాకైతే తెలియదు. నేను నా ఫ్రెండ్ ఎప్పుడు దాని గురించే మాట్లాడుకుంటాము. ఇక్కడ పుష్పరాజ్ సాంగ్‌కి డాన్స్ చేస్తున్నాడు. నేను కాపీరైట్ వస్తది అని సాంగ్ ప్లే చేయట్లేదు. బట్ డెఫినెట్‌గా మీ అందరి కోసం నేను దీన్ని ఒక షార్ట్‌లో అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఎంత క్యూట్‌గా చేస్తున్నాడు చూడండి. నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా యాక్టివ్ అండి. ఒక్క చోటు ఉండడు ఈ అబ్బాయి. మా వీళ్ళిద్దరు చేరారంటే కమ్యూనిటీలో ఎక్కడున్నారా అని వెతుక్కోవాల్సిందే మేమైతే డెఫినెట్‌గా. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి అని అంటారు కదా! యాజ్ ఆఫ్ నౌ అట్ ప్రెజెంట్ అయితే మా హెత్వికి మౌర్యనే బెస్ట్ ఫ్రెండ్ అండి. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా నేను మెయిడ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నా. నేను చాలా డిపెండెంట్ మెయిడ్ బికాజ్ ఆఫ్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కొంచెం డిపెండెంట్ ఉంటాను. అంతే తప్ప నువ్వు చేసుకోలేవా మెయిడ్ లేకపోతే అలా ఏం లేదండి. నేను చేసుకోగలను. బట్ నేను చేసుకుంటే మళ్ళీ నా ఆఫీస్ వర్క్‌కి ప్రాబ్లమ్ అవుతది. బికాజ్ నాకు నెక్‌లో డిస్క్ బల్జ్ ఉండడం వల్ల నేను ఎక్కువ వర్క్ చేసి స్ట్రెయిన్ అయ్యానంటే నాకు ఇమ్మీడియేట్‌గా అది ట్రిగ్గర్ అవుతది. అది ట్రిగ్గర్ అయితే నాకు రైట్ హ్యాండ్ థంబ్ ఫింగర్‌కి కొంచెం నమ్‌నెస్ వస్తది. అండ్ నెక్ వరకు నాకు పెయిన్ వస్తది. మళ్ళీ వన్ సైడెడ్ హెడేక్ కూడా ఉంటది. సో, ఆ ఒక్క రీజన్ వల్ల నేను మెయిడ్ కోసం చూస్తున్నాను అంతే. అంతకు మించి ఇంకా చేసుకోలేను అని అయితే డెఫినెట్‌గా కాదు.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.